మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఛాలెంజ్ కి సై అంటే సై అంటున్నారు వైసీపీ నేతలు. డేట్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే సిద్ధం అంటూ తొడగొడుతున్నారు. అసలు లోకేష్ విసిరిన ఛాలెంజ్ ఏంటి? వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? లోకేష్ని అడుగుతా ఉన్నా. టైము, డేటు, ప్లేస్, అభివృద్ధి, సంక్షేమం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కానీ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర చరిత్రలో సంక్షేమం అంటే పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం. పేద ప్రజల యొక్క స్థితిగతులను మార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. సంక్షేమం మీద ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం చర్చిస్తాకి. లోకేష్, ఈ 2 ఏళ్ల పరిపాలన పూర్తిగా మోసపూరితం, పూర్తిగా అబద్ధాలమయం, పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉందని, మేనిఫెస్టో అనేది పూర్తిగా మర్చిపోయి చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. అభివృద్ధి అంటే తెలియదు, సంక్షేమం అంటే తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలియదు. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ